టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అధికార కాంగ్రెస్ కు సవాల్గా మారింది. తన ప్రభుత్వం పటిష్టంగా ఉండాలంటే ఈ ఉప ఎన్నిక గెలవడం కంపల్సరీ అని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమరంలో గెలవడం ద్వారా తన ప్రభుత్వంపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పాలని రేవంత్ భావిస్తున్నట్టు ఆయన అనుచరుల ద్వారా అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ అన్ని రకాల అస్త్రశస్త్రాలు ఉపయోగిస్తోందని కాంగ్రెస్ సీనియర్లలో చర్చ జరుగుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నవంబర్ 11న జరగబోతోంది. ఫలితాలు నవంబర్ 14న వెలువడబోతున్నాయి. సమయం లేదు మిత్రమా అంటూ 3 ప్రధాన పార్టీలు విజయం కోసం పట్టుదలగా కృషి చేస్తున్నాయి. ఈ ఎన్నికలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయనే వార్తల నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా వ్యూహాలను తయారు చేసుకుంటూ ప్రచారాన్ని బలోపేతం చేస్తోంది. గత కొంతకాలంగా మంత్రుల మధ్య వరుస విభేదాల కారణంగా ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టు కోల్పోయారనే విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్షాలు ఘాటైన విమర్శలు చేశాయి. అయినా సరే హస్తం పార్టీలో అసమ్మతి నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో తిరిగి తన సత్తా చాటడానికి గాను సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ బైపోల్ గెలుపుపై ఫోకస్ పెట్టారని సమాచారం. ఇందుకోసం ఆయన అన్ని రకాల అస్త్రశస్త్రాలను సిద్ధం చేశారని అంటున్నారు. ఇప్పటికే ఉప ఎన్నిక బాధ్యతను ఏకంగా 13 మంది మంత్రులకు అప్పగించారు. మంత్రులనే కాకుండా ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లకు గెలుపు బాధ్యతను అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు సీఎం కూడా ఇప్పటికే సినీ కార్మికుల సభలో కార్మికులకు వరాలు ప్రకటించి తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఆయన ఈ నెల 30, 31, నవంబర్ 4, 5 తేదీల్లో జూబ్లీహిల్స్ లో రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఇక జూబ్లీహిల్స్ ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే 100 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు మంత్రులు. దీనికి తోడు రోడ్ షోలలో మరికొన్ని హామీలను సీఎం ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా అన్ని కోణాల్లో ఆలోచిస్తూ ఉప ఎన్నిక గెలుపు కోసం కసరత్తు చేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు. ఇందులో భాగంగా కులాల వారీగా ఆలోచించి ఆయా సామాజిక వర్గాలకు చెందిన నేతలతో సీఎం ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. ఇప్పటికే కమ్మ సంఘం నేతలు సీఎంను కలవగా ఇతర కులాల వారు సీఎంను కలవనున్నారని సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్ గెలవలేకపోయింది. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలిచి కొంతమేర పట్టు సాధించింది. అయితే ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైన సమయంలో జరుగుతున్న ఎన్నిక కావటంతో ఈ ఎన్నిక ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం కానున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ బైపోల్లో గెలిచి రాబోయే గ్రేటర్లో హైదరాబాద్ ఎన్నికలపై పట్టు సాధించాలని సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. మొత్తంగా జూబ్లీహిల్స్ ఎన్నిక గెలుపు హస్తం పార్టీకి, మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత కీలకమైనది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఓటర్లు ఎలాంటి తీర్పిస్తారో తెలియాలంటే నవంబర్ 14 వరకు ఆగాల్సిందే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.